మరి మీరందరూ కూడా ఆదివారం రోజు చక్కగా సంఘానికి చేరుకున్నారు. మంచిదండి. ఆత్మీయంగా మీరు బలపడడానికి 4 మంచి మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి గారి ద్వారా మరి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను మీరు విన్నారు. అంటే ఎలా ఉన్నాయనే సంగతులు. నేను ఇది ఆఫ్ చేసేయకూడదా? ఇంతవరకు విన్నారు. ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నామనే సంగతులు కూడా మనం పరీక్షించుకుంటూ అలా ఉండడానికి, ముందుకు వెళ్ళడానికి దేవుడు అందించినటువంటి మాటలను జాగ్రత్తగా విన్నాం. ప్రియులరా, పోయిన వారం మీకు కొన్ని మంచి సంగతులు చెప్పాను. అలవాట్లే పొరపాట్లే అలవాట్లు అనే కొన్ని విషయాలు చెప్పాను. కొన్ని అలవాట్లు పొరపాట్లు అవుతాయి. బాగా గమనించండి నేను చెప్పే మాటలు. కొన్ని అలవాట్లు పొరపాట్లు అవుతాయి, కానీ పొరపాట్లే అలవాట్లు కాకూడదు అని పోయిన వారం మీకు చెప్పాను. అలవాటు ప్రకారం కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వాడు కొన్ని అలవాట్లేరు, అదే అందుకే ఆ పొరపాటు జరిగిందంటారు. సరే, పొరపాటు అనేది సారికి జరగలనా? ఏదో ఒకసారి అంటున్నాడు రవన్న, పో ఒక 10 సార్లు అనుకోండి. సారికినా అమ్మా ఏంది మా గజ్జలయ్యి సారికినా? అంటే ఈ పొరపాటు అనేది ఏదో మీరు చెప్పినట్లుగా 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, 30 సార్లు కాదు, 40 సార్లు కాదు, 50 సార్లు అనుకున్నాం పోండి. ఇంకా సారికి పొరపాటు జరుగుతూనే ఉండింది అనుకో. అదే పొరపాటు ఏమైందో తెలుసా? ఈరోజు అలవాటు అయిపోయింది. పొరపాటు అయితే పర్వాలేదు, తప్పించుకునేదానికి అవకాశం ఉంది. పొరపాటే అలవాటైతే అర్థమవ్వాలి మీకు. దేవుని పిల్లరా, ఏవి అలవాట్లయితే మంచిదో, ఏవి అలవాట్లు కాకపోతే మంచిదో అనే సంగతులు చక్కగా వివరించి చెప్పాను. కానీ సాతాను ఆ మాటలను మన మనసులో ఉండనివ్వదు, నాకు తెలుసది. నేనెంత గింజుకొని చెప్పు, నేనంత అరిసి చెప్పు, గీబిడి చెప్పు, నా మాటలు మరలా వచ్చే వారానికి మీ దగ్గర ఉండనివ్వదు సాతాను. నిజమే కదా? ఉండనివ్వదు. అది ఏముంటాయో నాకు తెలుసు. ఏముంటాయంటే పొరపాట్లే అలవాటైపోయి, అలవాట్లు పొరపాట్లు కాదు, పొరపాట్లే అలవాటైపోయి ఉంటాయి. కానీ ఈ వాక్యం అలవాటైపోయి ఉండదు. ఈ వాక్యం అలవాటైపోవాలి. ఈ వాక్యం అలవాటైపోయి ఉండాలి. ఎక్కడ? హృదయంలో భద్రపరుచుకునే విషయంలో, దాన్ని గుర్తు చేసుకునే విషయంలో ఏమైపోయి ఉండాలంటే అలవాటైపోయి ఉండాలి. అలా అలవాటైపోయిన వాళ్ళను పోయిన వారం మీకు గుర్తు చేశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? సువార్త ప్రకటించడం అలవాటైపోయింది. వాక్యాన్ని ప్రకటించడం అలవాటైపోయింది. వాడుకు చొప్పున, గుర్తుందా మీకు? ఆయన వాడుకు చొప్పున, మనకు ఏం వాడుక? సెల్ ఫోన్లన్నీ ఈసారి చర్చి బయటే పెట్టేశారు వాళ్ళు. వచ్చేవారం లోపలికి నో ఎంట్రీ. ఏరేవన్నా లోపలికి లేదు, ఈడికొచ్చి వాట్సాప్ చూసుకుంటున్నారు. చూసుకోవడం లేదా? నేను చెప్పాను, ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటున్నారు ఈడికొచ్చి. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. బయట సౌండ్ పెట్టావు నైనా? సెల్ ఫోన్స్ అని బయట. పెద్ద నీ సెల్ ఫోన్ అది ఏడుండదు? కింద మింద? ఎక్కడ ఛార్జింగ్? సెల్ ఫోన్స్ అనేటివి వద్దండి, మీకు అలవాటు అయిపోయింది. అది పొరపాటు ఏం కాకూడదు, అలవాటు కాకూడదు. సెల్ ఫోన్ దేనికి ఉపయోగపడాలి? నేనేం చెప్పాను? పెద్దవాళ్ళకి దేనికి ఉపయోగపడాలంటే పెద్దవాళ్ళకి మాత్రమే వాక్యం చూడడానికి. ఎందుకంటే మీరు బైబిల్లో చిన్న అక్షరాలు కనపడలేవని మీకు అలౌ చేశాను. ఏంటి? సెల్ ఫోన్స్. కానీ ఆ సెల్ ఫోన్స్ ఏమవుతున్నాయంటే హద్దు మీరుతున్నాయి. ఆ సెల్ ఫోన్స్లో కదా మనం హద్దు మీరుతున్నాం. ఫోన్లు వస్తూనే ఉన్నాయి.
చర్చిలోకి వచ్చిన ఫోన్ రాకూడదు, ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. అదేమైపోవాలంటే అలవాటు అయిపోవాలి. అంటే చర్చిలోకి రాగానే సెల్ ఏమైపోవాలి, ఆఫ్ చేయడం కానీ ఫ్లైట్ మోడ్లోకి తీసుకొని పోవడం కానీ ఏమైపోవాలి, అలవాటు అయిపోవాలి. అలవాటైందే, అలవాటు అవుతుందా? ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ తీసి, రేపు బైబిల్ ఎదురా నీకు చందు, బైబిల్ ఏది నీది, సుమంత్ నీ బైబిల్ ఏది నైనా, వీళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ₹1000 ఫైన్ కట్టించుకో. నిజంగా చెప్తున్నాను, వాళ్ళిద్దరి దగ్గర ₹1000, ఎవరి దగ్గర బైబిల్ లేదో వాళ్ళు ₹1000 కట్టి నిలిచిపోవాలి, లేకపోతే ఇండియా కట్టేయండి వాళ్ళం. అమ్మ సుమంత్ది అది, మరి సుమంత్కి ఇవ్వాలి కదమ్మా, సుమంత్ నువ్వు తెచ్చుకోవాలి కదా. సెల్ ఫోన్ తెచ్చుకునేవా, నీ దగ్గరే ఉందే బైబిల్? అంటే అలవాటు లేదన్నమాట. సెల్ ఫోన్లు ఆఫ్ చేసేయండి, ఆఫ్ చేశారా? అలవాటు అవ్వాలా. మీ మంచి కోసం చెప్తున్నాను, నా కోసం కాదు. మీకు చెప్పే ప్రతి మాట ఇబ్బందిగా ఉంటే నేను ఏం చేయలేను, మీ మంచి కోసం చెప్తున్నాను. నా సెల్ ఆఫ్ చేశాను చూడండి, నేను ఆఫ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆఫ్ చేయమని చెప్తున్నాను. అంటే పొరపాటు అలవాటు కాకూడదు. అలవాటు పొరపాటు కావచ్చు, సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంది. కానీ పొరపాటు అలవాటు అయితే సరిదిద్దుకోలేరు. యేసుక్రీస్తు వారు మనకు ఇది తెలియజేయాలని ఆయన ఏం చేశాడు తెలుసా? తన అలవాట్లన్నిటిని ఏం చేశాడు, మన మేలు కొరకు ఉపయోగించడానికి సిద్ధపడ్డాడు. అంటే నాయకుడిగా ఉన్నవాడు మొదటగా అలవాటు చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు మన నాయకుడు కనుక మనకు అలవాటు చేయించడానికి ఆయన ఏం అలవాట్లు చేసుకున్నాడండి? వాడుకు చొప్పున యాడికి వెళ్ళిపోయాడు చూడండి. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. దేవుని పిల్లరా, మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మార్కు 10 1వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి, ఏనైనా గట్టిగా చదవాలి బలరాం నువ్వు, యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చెను. ఏనైనా జనసమూహంలో తిరిగి, నువ్వు చదువుమా. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుకు చొప్పున వాడుకైపోయింది, ఆయనకు వాడుకైపోయింది. ఎక్కడికి రావడం వాడుకైపోయింది? జన సమూహముల మధ్య వాక్యం చెప్పడం అలవాటైపోయింది, వాడుకైపోయింది అది. ఈరోజు ఆదివారం కదా, ఏం వాడుక మనకు చెప్పండి? ఆదివారం అంటే ఏం వాడుకమ్మా? ఆదివారం అంటే ఏం వాడుకనైనా? రవెన్న బాధ్యతను నేను నాగరాజుకి ఇస్తున్నాను ఈరోజు నుంచి. రవెన్న ఎట్ట అరిచి చెప్తాడో, రవెన్న ఎట్లయితే ఉంటాడో అలా నాగరాజు చేయాల. నాగరాజు మధ్య రవెన్న ఉండాలి. అంటే మార్చిన కొంచెం పొజిషన్స్. ఇప్పుడు నాగరాజు రవెన్న మధ్య ఉండాలా, నాగరాజు మధ్య రవెన్న ఉండాలి. ఓకే ఏమండి, ఆదివారం అయితే అలవాటైంది మనకు. ఉదయాన్నే నాకు 6:30కే ఫోన్ వచ్చింది. దేనికి ఫోను? అన్నా మటన్కి పోదాం రా అన్నని. 6:30కే, నేను మామూలుగా 8 వరకు నిద్రపోతానండి. 6:30కే ఫోన్ వచ్చింది. సరే అని చూశాను, మళ్ళా పెట్టేశాను. మళ్ళా చేశాడు, అన్న కిందికి వచ్చి ఇంటికాడికి వచ్చేసిన అన్న అంటున్నాడు. 6:30కి ఎక్కడికి వచ్చేసాడు? ఇంటికి వచ్చేసాడు. 11 అయితే అన్న చర్చికి రాలా. 11 అయితే అన్న ఆడికి రాలా, చర్చికి రాలా. 6:30కి ఆడికి వచ్చాడు. అంటే నేను అన్నీ గమనిస్తూ ఉంటాను కదా. ఏమైపోయింది ఇది? వాడుక అన్నమాట. ఎక్కడికి వాడుక? వాస్తవంగా దేనికి వాడుక? కూరక కుడుక్క? దేనికమ్మా వాడుక? కూరక కుడుక్క? కూడికకు అలవాటు చేసుకోవాలి. కూరక అలవాటు ఉన్నా అలవాట్లు అయిపోయినా ఏమండి, తిండి అనేది ఆటోమేటిక్గా తెచ్చుకుంటాం, తింటాం. నీకు అలవాటు ఉన్నా అలవాటు లేకపోయినా కన్ఫామ్గా మనకు అవసరం, అది గ్యారెంటీ వెళతాం. నేను పోవద్దని చెప్పడం లేదు. శరీరం కేవలం ఆత్మ, శరీర సంబంధమైనవి నిజంగా శరీరం కేవలం నిష్ప్రయోజనం అంట. నిష్ప్రయోజనమైన దానికోసమే మనం ఎన్ని కష్టాలు పడుతుంటే, ప్రయోజనమైన ఆత్మ కోసం మనం ఏం పడుతున్నామో చెప్పండి, ఏం కష్టం పడుతున్నామో చెప్పండి.
దానికోసం ఏం అలవాట్లు మనం చేసుకుంటున్నాం చెప్పండి. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. శరీరం ఎంతవరకు ఉంటుంది చెప్పండి. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చేమో. కానీ ఎంతవరకు ఉంటాయి అవి? శరీరం ఉన్నంత వరకు ఉంటాయి, అంతేనా? ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. ఈ శరీరం కానీ మనం వదిలిపెడితే ఏముంటాయో ఒక్కటి చెప్పండి మీరు నాకు. మీరు దేనికి ప్రయాసపడ్డారో అవి మీతో ఏమైనా వస్తాయా? మనతో ఏమన్నా వస్తాయా? మనం దేనికోసం కష్టపడ్డామో ఆ కష్టానికి ఫలితం మనకు చనిపోతే ఏమన్నా ఉంటుందా? మన ప్రయాస అంతా దేనికో చెప్పండి, కేవలం నిష్ప్రయోజనమైన దానికి. మరి ప్రయోజనకరమైన ఆత్మ కోసం ఏంటో చెప్పండి ఒకటి. వాడుక చొప్పునంట. యేసుక్రీస్తు వారు ఏదండి వాడుక? ప్రభుకి ఏదండి వాడుక? వాక్యం చెప్పడం వాడుకైపోయింది. మనకేమి చెప్పడం వాడుకైపోయింది చెప్పండి? ఆయనకు వాక్యం చెప్పడం. మనుషులు కనపడతానే వాక్యం అండి. ఆయన వాడుకు చొప్పున జనాలంతా వచ్చారంట. రాగానే ఏం చెప్పాలనుకున్నాడు ఆయన? ఏం చెప్పాలనుకున్నాడండి? వాక్యం చెప్పాలనుకున్నాడండి. పౌలు గారండి, ఆయన్ని అనుసరించిన పౌలు గారండి ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా సేమ్ అలాగే ఉన్నాడు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17:1-2. మైండ్లో అట్నే మీకు ఫీడ్ అయిపోవాలి ఇవన్నీ. ఒక ప్రసంగం విన్నారంటే ఆ ప్రసంగం ఏమండి మదిలో మెదులుతూ ఉండాలి. దేవుని పిల్లలారా, మీరందరూ అలా తయారవు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం దేవుని సారూప్యతలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన స్వరూపం మందు కన్నాడు కదా, ఆయన పోలిక చొప్పున మనల్ని అందరినీ కన్నాడు కదా. ఆయనలాగా ఉండాలా అనుకున్నాడండి. ఆయనలా బ్రతకాలా అనుకున్నాడండి. ఆయనలా జీవించాలా అనుకున్నాడండి ప్రతి మనిషిని. ఎందుకండి మనిషి ఆయనలా ఉండాలని ఏ మనిషికి లేదండి. ఆయనలా బ్రతకాలని ఏ మనిషికి అస్సలు లేదండి. సినిమా హీరోని చూడగానే ఆ హీరోయిన్లో ఉండాలనుకుంటున్నారు. ఆమె ఏది కడితే అది కట్టాలనుకుంటున్నారు. ఆయన ఏ కటింగ్ చేస్తే ఆ కటింగ్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఏ బట్టలు వేస్తే ఆ బట్టలు వేయాలనుకుంటున్నారు. ఆయన ఏ డైలాగులు చెప్తే ఆ డైలాగులు. తగ్గేదేలే అంట. మనం కూడా ఏమంటున్నాం? తగ్గేదేలే. అంతేనా? మరి దేవుడు డైలాగులు, దేవుడు ఉన్నట్టు ఎవడు ఉంటాడా? పో, బాగా చెప్పినావు. దేవుడు మాట్లాడినట్టు ఆయన మాట్లాడినట్టు మాటలు మన దగ్గర ఉండవు. ఆయన మాట్లాడినట్టు మాటలు మన దగ్గర ఉండవు. ఆయన ఉన్నట్టు మన దగ్గర ఉండవు. సేమ్ అండి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఉన్నారో ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఉండి ఏం చేశాడు తెలుసా? నాలా ఉండని చెప్పాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని మీరు గమనించినట్టయితే, అమ్మయ్య, వారు అంపిపొలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున, చూసారా, పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి, సమాజ మందిరపు వారి దగ్గరికి వెళ్ళి సమాజానికి వెళ్ళిపోయాడండి. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినం రాగానే ఎక్కడికి వెళ్ళిపోతా వచ్చాడు? వాడుకు చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి. ఈరోజు మందిరం అసలు పట్టదండి, తెలుసా? ఈ మందిరం పట్టదు. మన వాళ్ళందరూ వస్తే అసలు పట్టదు. ఇది చూడు ఎంతమంది ఉన్నారా? ఏరి ఎందుకు రాలా? వాడుక లేదు. ఇక్కడికి రావాలనే వాడుక లేదు. లేకపోవడం వల్ల జరిగే నష్టాలు తెలుసా వీళ్ళకు? వాడుక లేదు. ఏమనుకుంటున్నారంటే, చర్చికి పోకపోతే ఏమవుతుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం.
పాపానికి వచ్చే జీతం మరణం. చర్చికి పోకపోతే ఏమవుతుందో తెలుసా? మరణం. సమాజముగా కూడుకొనుట మానక, మీరు సమాజముగా కూడుకొనుట మానక. నాతో ఈరోజు మణి చర్చికి రాలేదు, మాణిక్యమ్మ కొడుకు. చర్చి దగ్గరికి వచ్చి వాళ్ళ భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం బాబు, మందిరానికి రాలేదు, మనమంతా కూడుకోవాలి కదా, ఎక్కడికి వెళ్తున్నావు అన్న? ఈరోజు నాకు అర్జెంట్ పని ఉందన్న. ఈరోజు ఏం పని? ఆదివారం కదా, మందిర పని ఉండాలి, కానీ మిగతా పనులేంటి? లేదన్నా వచ్చేయాలి. వెళ్ళాలి 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 వెళ్ళాలి. అది కాదు మని, ఈరోజు సమాజంగా మనం కూడుకోవాలి కదా. అప్పుడు అబ్బాయి ఏమన్నాడు తెలుసా? లైవ్ ఉంది నా దగ్గర అన్నాడు. ఏముంది? లైవ్ ఉంది. సరే అయితే మరి హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన బైబిల్లోంచి కోసి తీసి పడేద్దామా? తీసేద్దాం, వాక్యాన్ని చింపేద్దామా? అంటే ఇప్పుడు లైవ్ కరెక్టా, ఇక్కడ వాక్యం కరెక్టా? వాక్యం కరెక్టా, లైవ్ కరెక్టా? నేను సుందరరావు గారిని అడుగుతాను, జయశాలి గారిని అడుగుతాను, అయ్యా నువ్వు లైవ్ చెప్తున్నావని చాలామంది చర్చికి రాకుండా ఇళ్లలో కూర్చోండారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు దేవుని వాక్యం చెప్తున్నారు, మేమందరం కలిసి సమాజంగా కూడుకొని మీరు చెప్పేది వినాలనా, లేకపోతే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వినాలనా? దయచేసి ఈ మాటలు లైవ్లో మాకు తెలియజేయండి అని నేను అడుగుతాను. మా వాళ్ళందరూ కూడా చాలామంది చర్చిలకు రావడం లేదు. లైవ్ ఉందని లైవ్ మేము ఇంటికాడ వింటాము, గలాసు మాకు లేదా, ద్రాక్షారసం మాకు లేదా, రొట్టె మాకు లేదా, ఇంట్లో ఇంచుకుంటాము, ఇంట్లో తుంచుకుంటాము, గ్లాసులో పోసుకుంటాము, తాగుతాము, లైవ్ వింటాం, చర్చికి ఎందుకు వచ్చేది అంటున్నారు. దయచేసి మీరు ఏం చెప్తారో మాకు చెప్పండి. ఈ మెసేజ్ కట్ చేసి డాడీకి పంపిస్తా. ఏముంది ఇక్కడ? హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24 వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏమంటున్నాడు? సమాజముగా కూడుట మానక. అసలు సమాజంగా కూడుట మానక అన్నాడు. మాంతే ఏమవుతుంది? ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళగా మనం కనపడతాం. కరెక్టేనా? ఆజ్ఞను ఏం చేసిన వాళ్ళగా కనపడుతున్నాం మనం? అతిక్రమణకు వచ్చే పర్యవసానం నరకం. దేవుని వల్లరా, నేను అందుకే చెప్తున్నాను, పొరపాట్లు చేసావు, ఓకే, తెలుసుకునేదానికి దేవుడిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? ఆయుష్ ఎందుకు అనుకుంటున్నారు? ఆయుష్ దేనికి అనుకుంటున్నారు? అవకాశం. చేసిన పొరపాట్లు మళ్ళా చేయకుండా ఉండడానికి దేవుడిచ్చిన అవకాశమే ఆయుష్. కానీ ఈ ఆయుష్ను కూడా ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. అంటే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు? ఏ విధంగా పోగొట్టుకుంటున్నారంటే పొరపాట్ల వల్ల. ఆ పొరపాట్లు ఏమైపోయాయి? అలవాట్లయిపోయాయి. ఈ పొరపాట్లు అలవాట్లయిపోయాయి. అర్థమవుతుంది మీ అందరికీ? నాగేంద్ర, నేను చెప్పే ప్రసంగం మళ్ళీ అడుగుతాను, చూద్దాం నువ్వు ఎంతవరకు చెప్తున్నావు. ఏం పాపం ఏసీలు చూసుకుంటున్నావు, గుడ్డలు చూసుకుంటున్నావు, ఎంతవరకు వింటున్నావు లేదా నేను అయిపోయిన తర్వాత కొందరిని అడుగుతాను. నిజంగానే ఈరోజు అడుగుతాను, చర్చ అయిపోయిన తర్వాత చూద్దాం. దేవుని వల్లరా, అంటే ఈ పొరపాట్లు ఏమైపోతున్నాయంటే అలవాట్లు అయిపోతున్నాయి. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? నరకానికి దారితీస్తుంది. ఇక్కడ కొన్ని మనం ఏదైనా మనకు జరగనటివి జరిగిన ఇబ్బందులు జరిగిన వాటిని తప్పించుకునే దానికి అవకాశం ఉంది. నరకానికి వెళ్ళిన తర్వాత తప్పించుకోలేం. ఈ పొరపాట్లే కానీ అలవాటైతే, ఈ అలవాటు దేనికి దారితీస్తుంది అంటే చాలా ప్రమాదం అండి. ఇప్పుడు బ్రాందీ ఉంది, అలవాటైందనుకో, అంటే మీకు చెప్తున్నాను, అలవాటైందనుకో, ఇంకా నువ్వు దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం.
అయినా బయటికి రావడానికి భూమి మీద నీకు అవకాశం ఉంది. నరకానికి పోతే ఒక తాగుడుపోతు భర్త ఉన్నాడు, తిరుగుబోతు భర్త ఉన్నాడు, పనికిమాలిన భర్త ఉన్నాడు, తెలియక పెళ్లి చేసుకున్నావు. ప్రతి ఒక్కరు తెలియకే కదా చేసుకునేది, తెలియకే కదా. ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లోడు, ఒక ఆడపిల్ల రాక్షసి మధ్య తయారైంది అనుకో, పెళ్ళైనంత వరకు బాగానే ఉంటారు. తర్వాత రాక్షసికి ఆమెకు తేడా ఉండదు. తల కొట్టుకుంటాడు, ఎందుకు చేసుకున్నాను రా బాబు ఈమెను, ఇది ఆడదు కదరా బాబు, ఆనకొండ అంటున్నాడు ఒక ఆయన. రోజు మింగుతుంది నన్ను, రోజు మింగుతుంది అంటున్నాడు. సరే, ఇప్పుడు ఏంటి పరిష్కారం ఏంటంటే, ఆవిడికైనా సరే ఈడెట్టడంటే ఈడు ఉదయం మొదలు పెడితే రాత్రి రోజు తాగడం, తిరగడం, ఇష్టం వచ్చినట్టు బ్రతకడం, ఇష్టం వచ్చినట్టు జీవించడం, భార్య అనే గౌరవం లేదు, మర్యాద లేదు, హింసించడం, మాటలతో హింసించడం, చేతలతో కొట్టడం, ఏమండి ఆమెను ఇబ్బందులకు గురి చేయడం. ఎంత ఇబ్బందులు పెడతారంటే కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళను అంత భయంకరమైన హింసలు కలిగిస్తారు. అందుకే చాలా చట్టాలు వచ్చాయి వాళ్ళ కోసం. గృహహింస, దిశ, నిశ, ఇంకా ఏందేందో వచ్చాయి అనుకుంటామ్మా, రకరకాల చట్టాలు వచ్చాయి అనుకుంటాను. ఏనైనా ఇంకా ఏందిరా గట్టిగా చెప్పరా, వెవ్వెవ్వే అంటే నాకేం అర్థమవుతుంది. ఏందిమా మీరు చెప్పండి తల్లి, మీ చట్టాలు చెప్పండి. సుప్రియ వాలంటీర్ కదా నువ్వు, చాలా చట్టాలు వచ్చాయి కదా, గృహహింస, లేకపోతే హరాస్మెంటు, ఎన్ని వచ్చాయి. అలాంటి వాడు ఉన్నాడు అనుకో, తెలియక చేసుకున్నావు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలా? పడేవు. తర్వాత ఏం చేశారమ్మా తల్లిదండ్రులు? ఏం చేశారు పిల్లలకు? వద్దు, ఇంటికి వచ్చి నువ్వు ముందు ఇంటికి వచ్చి నాకేం చేస్తావు? కటింగ్, విడాకులు. అంతే కదా. విడాకులు ఎంతమంది? 162%, 100కు 62% డైవర్స్ ప్రపంచవ్యాప్తంగా. అంటే కలిసి ఉండేది ఎంతమంది? 38 మంది మాత్రమే. 38%. మిగతాదంతా విడాకులు. ఎవరు భార్య భర్తలు మ్యాక్సిమం 10 మందిలో 6.5% విడాకులు తీసుకుంటున్నారు, కలిసి ఎవరు ఉండడం లేదు. అంటే భర్త మంచోడు కాదనో, లేకపోతే భార్య మంచిది కాదనో మొత్తానికి విడిపోతున్నారు. ఏ కారణాలతో విడిపోతున్నారు? మొత్తానికి విడిపోతున్నారు. అంటే భర్త మంచోడు కాకపోతే విడిపోయేదానికి అవకాశం ఉంది. అంటే తెలియక చేసిన పొరపాటు తెలుసుకుని మళ్ళీ దాన్ని సరి చేసుకునే దానికంటే విడిపోవచ్చు, మళ్ళీ పెళ్లి చేసుకునే దానికి అవకాశం కూడా ఉంది. ఈయనకైనా ఆవిడికైనా. నరకానికి పోతే అవకాశం ఉందో చెప్పండి నాకు బయటికి రావడానికి? ప్రతిదానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఏమో అవకాశాలు ఉన్నాయి. డబ్బు పోగొట్టుకున్నావు, పర్వాలే, మళ్ళీ సంపాదించుకునే దానికి అవకాశం ఉంది. తాగుడుపోతాడువా, పర్వాలేదు. తిరుగుపోతాడువా, పర్వాలేదు. తెలుసుకుని మరలా నీ బ్రతుకు మార్చుకునే దానికి అవకాశం ఉంది. అది కూడా నేడు అను దినం ఉన్నప్పుడే. మరలేదు వారం తర్వాత మారుదాం, జనవరి 1కు మారుదాం, 12 గంటలకు మారుదాం, అంతే కదా. జనవరి 1 రాగానే 12 గంటలకు ఫుల్లుగా సిగరెట్ తాగుతున్నాడు ఒక ఆయన. 11:30కు అని ఊపుతున్నాడు అంటే 2-3 ప్యాకెలు తెచ్చుకొని. ఒక ఆయన అయితే 31 పొద్దున్నే పుల్ బాటలు 3 తెచ్చుకొని తాగుతూనే ఉన్నాడు. ఎందుకంటే 12 తర్వాత తాగకూడదంట. ఇంకా 12 తర్వాత సిగరెట్లు తాగకూడదంట. ఓకే పో, నీకు ఏదో నాకు తెలిసి ఆయన అదృష్టవంతుడు, 12 తర్వాత కూడా ఆయుష్ ఉంది ఆయనకు. నీకు వచ్చే జనవరి 1 తర్వాత ఆయుష్ ఉందని నీకేమన్నా కన్ఫర్మ్ ఉందా? ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేడు అనబడు దినం ఉన్నప్పుడే, నేడు అనే సమయం ఉన్నప్పుడే మనం మారు మనసు పొందాలి. కానీ నరకానికి పోతే మాత్రం అవకాశం లేదు. దేవుని పిల్లరా, సాతాను అనేవాడు కొన్ని వ్యసనాలకు మనల్ని బానిస చేస్తాడండి. అంటే దేవుని అలవాట్లు మనకు ఎక్కడొస్తాయో అని చెప్పి, ఏమండి దేవుని అలవాట్లకు కాకుండా లోక సంబంధమైన అలవాట్లకు, వ్యసనాలు అలవాట్లకు బానిసలుగా మారిపోతాం. లోక సంబంధమైన అలవాట్లు వ్యసనాలుగా మారిపోయి వాటికి ఏమైపోతాం మనం? బానిస. అందులో నెంబర్ 1 ఏమండి ధనం. నెంబర్ 1 ఏంది? ధనం. ధనం సమస్తమైన కీడుకు మూలం. ఈరోజు దానివల్ల దేవునికి దూరమైన వాళ్ళు ఎంతమంది అండి?
దాని వ్యసనానికి, అంటే దాని చేతిలో పడి ఎంతమంది నాశనం అయిపోయారు? ఏమంటే ధనం అనేది ఒక వ్యసనం అండి. వ్యభిచారం అనేది ఒక వ్యసనం. శాంసన్ ఎంత బలవంతుడు, ఆయన బలం ఎక్కడ పోయింది? వ్యభిచారం, జారత్వం దగ్గర ఆయన బలం పోయింది, బలహీనుడైపోయాడు. అంటే అక్కడ ఆ వ్యసనానికి ఏమైపోయాడు? బానిసైపోయాడు. 1000 మందిని పచ్చి గాడి దవడ తీసుకొని చంపేసిన శాంసన్ ఒక చిన్న పిల్ల బచ్చ వచ్చి తంతా ఉంటే సైలెంట్గా ఉండిపోయాడు. అంటే కారణం ఒక వ్యసనానికి బానిస అవ్వడమే కారణం. అర్థమవుతుందా మీ అందరికీ? ఒక గేహాజీ దేనికి బానిసైపోయాడు? ఒక గేహాజీ డబ్బుకు బానిసైపోయాడు. డబ్బుకు బానిసైపోయాడు. తత్ఫలితం కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. నయమానుకున్న కుష్టి ఎవరికి వచ్చింది? నయమాను కుష్టి ఉన్నది, ఆయన దేవుడి దగ్గరికి వచ్చాడు, ఆయన కుష్టి పోయింది. ఏమండి, ఎవరికి వచ్చింది ఆ కుష్టి? దేవుడి దగ్గర ఉన్నవాడు ఎక్కడికి వచ్చినాడు? దెయ్యం కాడికి వచ్చినాడు, అంటే ధనం కాడికి వచ్చినాడు. దేవుడి కాడ ఉన్నటువంటి గెహాజీ ఎక్కడికి వచ్చినాడు? ధనం దగ్గరికి వచ్చినాడు. ధనం దగ్గర ఉన్నటువంటి నయమాను దేవుడి దగ్గరికి వచ్చి కుష్టి పోగొట్టుకుంటే ఇతను వచ్చి ముష్టి తెచ్చుకున్నాడు. ఎక్కడికి వచ్చి? ధనం దగ్గరికి వచ్చి ధనాన్ని ప్రేమించి కుష్టి అండి. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ధనం మీద పిచ్చి ఎక్కువైపోయింది, వ్యామోహం ఎక్కువైపోయింది, వ్యసనం ఎక్కువైపోయింది. ఈరోజు ఆ ధనాన్ని ఆశించి ఎంతోమంది మందిరానికి రాలేదండి. ధనాన్ని ఆశించిన గెహాజీ ఏమైపోయినాడు? కుష్టి తెచ్చుకున్నాడు. వాళ్ళకి రాయించింది ఎందుకో తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఏం చేశాడు? రాయించాడు. ధనాన్ని ఆశించి సర్వనాశనం అయిపోయాడు బిలాం. తిండి నాశించి ఏం చేశాడు ఏశావు? తిండి 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 తిండి. చర్చికి టైం అయిపోతుంది, టైం పక్కన పెట్టి ఉడికిందా లేదా కూర? ముందు కూర వేసుకోవాలా, గిన్నె నిండా అన్నం వేసుకోవాలా, లేకపోతే దోశలు వేసుకోవాలా, ఇడ్లీలు వేసుకోవాలా, పిసుక్కోవాలా, తినాలా. చర్చికి 11 నీళ్ళు ఏమైతుంది లేవు. ఇది అలవాటు అయిపోయింది. నిజంగా టయానికి రావడానికి ఎవరు ఇష్టపడుతున్నారు చెప్పండి? 10 గంటలకంతా మనం అందరం ఇక్కడ కూర్చొని మోకాళ్ళు వేసి, దేవా ఈ వారమంతా కాపాడావు, నా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చింది మొదలుకొని నన్ను కాపాడుతూ నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పాపిగా నేను పాపం చేసి చచ్చిన నన్ను, అపరాధముల చేత చచ్చిన నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను కరుణించి కాపాడవు తండ్రి. నీ అపరాధాలకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి తండ్రి. ఈ దినం అలా చెల్లించడానికి నాకు అవకాశం ఇచ్చావని చెప్పి ఆరాధన చేయడానికి మీరు ఎవరు వస్తున్నారు చెప్పండి? త్వరగా వచ్చి 10 గంటల కూర్చొని పెద్ద ఆయన వాక్యం వచ్చే లోపల అందరం ఆరాధిద్దామని నేను ఎన్నోసార్లు చెప్తే ఎవర్రండి. అంటే ఏమైపోయింది? అలవాటైపోయింది. అంటే పొరపాటు కాదు, పొరపాటు ఏమైపోతుంది ఇక్కడ? పొరపాటే అలవాటైపోతూ ఉంది. తిండికి వ్యసనం అయిపోయింది మనకు. ధనానికి వ్యసన పరులుగా మారిపోయాం. వ్యసనం, వ్యభిచారానికి వ్యసనం, తిండికి వ్యసనం. అంటే బానిసలుగా మారిపోతున్నాం వాటికి. దేవుడికి బానిస కదా మనం ఇప్పుడు. దేవుడికి బానిస కాదు, ఎవరికి బానిస? దయ్యానికి బానిస. దయ్యం చక్కగా ఎక్కడ మనం పడిపోతామో తెలుసుకొని అక్కడ పోయిందండి. ఏమంటే దేవుడు పడిపోయాడా? యేసుప్రభు పడిపోయాడా? నీలాంటి నాలాంటి శరీరమే కదా. తిండి చేసుకొని తిను, ఆకలి అవుతుంది కదా. మనకేమో ఆకలి అంటే నిన్న తినలేదండి, పేకల దాకా తినుంటాము. నిన్నగడ నిన్న ఏమన్నా తక్కువైందా? శనివారం అని తక్కువైనా ఏమైనా అయిందే? తక్కువేం కాలేదండి. నేనైతే రాత్రి 11 దాకా 7 దాకా తిన్నాను, 11 వరకు. మీరందరూ కూడా తినుంటారులే. ఈ రోజంతా పచ్చుంటే ఏమన్నా మనకి ఇబ్బంది అవుతుంది? ఏమన్నా? మరి ఎందుకండి టైంకి రాకుండా? అంటే ఏమైపోయింది మనకు? అలవాటైపోయింది. ఏమిటిది అలవాటైపోయింది? పొరపాటే అలవాటైపోయింది. పొరపాటు అయితే పర్వాలేదని చెప్పాను. పొరపాటే అలవాటైపోయిందా లేదా? పరీక్షించుకున్నాం. మనల్ని పరీక్షించుకుంటే
మన పొరపాటు ఏమైతుందో తెలుసా, ఇక్కడ మనకు అలవాటైపోతుంది. దీని పర్యవసానం ఏమవుతుందో తెలుసా, పాతాళానికి దారితీస్తుంది. దీని పర్యవసానం పాతాళానికి దారితీస్తుంది. ఎన్నోసార్లు విద్యాన్నింటికి పోయాను, ప్రతి ఒక్కరి ఇండ్లు తిరుగుతున్నాను. అన్న ఆదివారం మందిరం మానుకోవద్దండి అన్న, ఆదివారం సమయానికి సకాలానికి రండి అన్న అని చెప్పి, ఏమండి దండం పెట్టి వస్తున్నానండి. నా దండం ఊరికే ఏమీ పోదు, నేను పెట్టిన దండం, నేను పడిన కష్టం నాకు ఎక్కడికి పోదు. ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఉంటుంది. ప్రభువునందు మీ ప్రయాసకు ఫలితం ఉందని ఎరిగి అంటాడు. నాకు ఉందండి, మీకేముందండి? అలవాటు అయిపోయిందండి యేసుక్రీస్తు వారికి. వాడుకు చొప్పున దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు. ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు, ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు, ఎక్కడ ఉన్నా దేవుని మాటలు. ఇదే అండి వాడుక ఆయనకు. మనకేం మాటలండి? మనం నలుగురం కూర్చుంటే ఏం మాట్లాడుకుంటామండి? ఏం వాడుకైందండి మనకు? ఏమండి మార్చుకునేదానికి? ఇప్పుడు వాక్యం, ఇంత వాక్యం అన్నాం కదా, మనం ఏమైనా మార్చుకుంటున్నావా? ఈ అలవాట్లు మార్చుకునేదానికి ప్రయత్నం అన్నా చేస్తున్నావా? కనీసం జస్ట్ ప్రాక్టీస్ ఫర్ డే 1 hour ప్రాక్టీస్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మీకు ప్రాక్టీస్, తర్వాత చేసేటివన్నీ మిగతాటివన్నీ ప్రాక్టీస్ అయిపోయండి. మనకు కళ్ళు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. కళ్ళు మూసి చర్చికి రండి. కళ్ళు మూసుకొని చర్చికి రావడం అలవాటు అయిపోవాలండి. ప్రతి కార్యక్రమాన్ని కళ్ళు మూసుకొని రావడం అలవాటు అయిపోవాలండి. యేసు ప్రభువుకే పాపం లేని మహానుభావుడే విశ్రాంతి దినం రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆజ్ఞ. విశ్రాంతి దినం ఎక్కడ ఉండాలి? అందరూ సమాజముగా కూడుకోవాలి. ఎక్కడ? సమాజ మందిరాల్లో. ఆజ్ఞది. ఆజ్ఞని ఏం చేశాడు? ఎవరు పాటించింది? ప్రభు. ఎవరైనా పాపము లేనివాడు, నాలో పాపం ఉన్నదని స్థాపించగలవాడు ఎవడు అన్న మహానుభావుడు ఆయన అంటున్నాడండి. వాడుకు చొప్పున అక్కడ ఉంటున్నాడంట. ఈరోజు మనం పాపం చేసిన వాళ్ళమండి, పాపం ఉన్నవాళ్ళమండి. పాపం లేనివైనే ఇన్ని పాటిస్తే పాపం ఉన్న మనం ఎన్ని పాటించాలి చెప్పండి? పాటించలేదంటే అర్థం ఏంటి? అలవాటు అయిపోయింది. పాటించకపోవడం అలవాటు అయిపోయింది. ఈ అలవాట్లు మంచివి కాదు. ఈ అలవాట్లు మంచివి కాదు. ఎక్కడ దారితీస్తాయి తెలుసా? ఇవన్నీ ఎక్కడ దారితీస్తాయి తెలుసా? నరకానికి దారితీస్తాయి. మీ అలవాట్ల వల్ల మీ వల్ల ఇంకొంతమంది చర్చికి రాకుండా పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. మీ అలవాట్ల వల్ల, మన అలవాట్ల వల్ల ఇంకొంతమంది మందిరానికి రాకుండా పోవడమే కాకుండా వాడు అడిగిపోతాడు తెలుసా? సస్తే నరకానికి పోయి ఆడేం చెప్తాడు తెలుసా? పలానా వాళ్ళ వల్ల నేను రాలేకపోయాను. ఎందుకు రాలేకపోయాను అంటే, పలానా వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చర్చికి పోరు, క్రైస్తవులు కానీ చర్చికి పోరు. కానీ పోయినా కూడా వాళ్ళు సరిగ్గా నీ వాక్య ప్రకారం ఉండరు. ఎప్పుడు చూసిన గొడవలు, కొట్లాట్లు, గుదులాట్లు, కక్షలు, పగలు, ప్రతీకారం. వాళ్ళని చూస్తే అసలు నీ దగ్గరికి రావాలనే మనసే నాకు లేదు. అందుకే ఇక్కడికి వచ్చిన. కారణం అదో ఆమె, అదో వాడు అంటాడు. ఏం చెప్తాం సమాధానం? వాడే ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటాడు వాడు, ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాడు వాడు. వాడు మళ్ళా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని 3 పేర్లు పెట్టుకున్నాడు. నేను కూడా అట్టయితేనేమో అని చెప్పి చర్చికి రాలా. తీరా వచ్చి నరకానికి వస్తే చర్చికి వచ్చినాడే బాగుపడతాడు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడే బాగుపడతాడు, ఆ ప్రభు మార్గంలో ఉన్నవాడే బాగుపడతాడని నాకు అర్థమైంది. నన్నేం చేయమంటావు? వాడిని చూసి నేను ఇలా తయారయ్యాను. అయినా వాడిని చూడిపోనైనా, వాడి గురించి కంప్లైంట్ వచ్చింది. ఏం చేస్తున్నాడు చూస్తే తిరుగుతూ ఉంటాడు తాగుతా. ఎందుకునైనా వాడికి 3 ఏళ్ళు నేను చూస్తున్నాను, పంట లేదు. గొడ్డలు తీసుకొని నరికి ఎందుకు? పండని చెట్టు ఎందుకు? గుడ్డు పెట్టని కోడి ఎందుకు? కోసి. మీకు అర్థమైందే? మీకు అర్థమైంటుంది నేను అనుకుంటున్నాను. ధనవంతుడికి అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? ధనవంతుడికి అలవాటైపోయింది. ధనం ఉంటే ఏం అలవాటు అవుతుంది? మన దగ్గర ఏది ఉంటే అది అలవాటు అవుతుంది. ప్రభు ఉంటే ప్రభు అలవాటు అవుతాడు, పాపం ఉంటే పాపం అలవాటు అవుతుంది. మీకు అర్థమవుతుందా? మన దగ్గర ప్రభు ఉన్నాడు అనుకో, ప్రభు అలవాటు అవుతాడు మనకు. వాక్యం ఉంటే మనకు వాక్యమే అలవాటు అవుతుంది. దేవా, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను.
దేవుని పిల్లలారా, ధనం ఉండి మీరు ధనాన్ని చాలామంది ధనాన్ని కోరుకుంటున్నారు. ధనాన్ని కోరుకోవద్దండి, దేవుణ్ణి కోరుకోండి. దేవుడే మీ వాడైతే మీకేం కొదవ చెప్పండి? దేవుడే మీ వాడైతే మీకేం కొదవ? ఏం కొదవ ఉండదు. ధనం ఉన్నిందనుకో, ఏమండి, ఆరోగ్యం లేదనుకో, దేనికి? ఆరోగ్యం లేకపోతే దేనికి చెప్పండి? మా అమ్మని అడుగుతా, అమ్మమ్మ ఏంది మా ఇట్ అయిపోయినావు నాయన, ఏమున్నా కూడా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అంటది మా అమ్మ. అంటే ఆమెకు అనుభవం అది. డబ్బులు ఉన్నాయి నాయన, కానీ ఆరోగ్యం ఏం చేసుకుంటావు? డబ్బులు 5 కోట్లు ఉంది, కానీ 5 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తినలేవు. దేనికి నీ డబ్బు? దేనికి చెప్పు? ధనం ఉన్నింది. ఆ ధనం వల్ల ఏం అలవాటు అయిపోయింది వాడికి? ప్రతిరోజు సన్నపనార బట్టలు, ఊదారంగు దుస్తులు ధరించుకొని ప్రతిదినం ఏం చేసేవాడు? బహుగా సుఖపడేవాడు. అంతే కదా. బంగారం ఎక్కువైతే ఏం చేస్తావు? బంగారం ఎక్కువైతే ఏం చేస్తావు? పొద్దునుంచి రాత్రి వరకు ఆ క్యాట్ వాకింగ్లో ఆడవాళ్ళు అంతా తిరుగుతూ చూపించుకుంటూ ఉంటారు, చూసినవా? అందాల పోటీల్లో. అలాగే ఈ బంగారాన్ని కూడా ఏం చేయాల్సి వస్తుంది? మనం ఇక చూపించుకుంటూ ఉండాలా. చూడండి, ఇలా ఇలా వంకీలా వదిన, వంకీలే వదిన, ఏదో అంటూ ఉంటారు, మాటీలే వదిన, అర్థమవుతుందండి. ఇట్లా అంటూ ఉంటారు. ఏందో ఇక్కడ పరి పెడుతుంది అబ్బా సారికి అంటే చేంజ్ చూడాలని. మెడవాసింది. నాగరాజు చెప్పాలి ఇవన్నీ. కొంచెం నాగరాజుకు ప్రాక్టీస్ చేయించాలన్నా. చూసినావా? వెరీ గుడ్. వాడుక దేవుని వాక్యం, వాడుక దేవుని వాక్యం, వాడుక. బంగారు చూపించుకుంటాం, ఆస్తి చూపించుకుంటాం, అంతస్తు చూపించుకుంటాం, మన హుందాతనం చూపించుకుంటాం, మన కార్లు చూపించుకుంటాం, మన బంగ్లాలు చూపించుకుంటాం. అంతేనా? డబ్బు ఉంటే ఏం సుబ్రాడని, అంతేనా? ఏం చూపించుకుంటాం? చూపించే వాళ్ళందరూ మనకు కనపడుతున్నారు కదా. ఎమ్మెల్యే అవగానే ఏమండి, ఎమ్మెల్యేలు అంతా వాళ్ళ పవర్ చూపిస్తున్నారు. నిజమేనా? ఏడా వైఎస్ఆర్ విగ్రహం కనపడితే కొట్టేంటారు అంటున్నారంట. అంటే ఏం చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? అంటే ఎమ్మెల్యే పవర్ చూపిస్తున్నారు. డబ్బున్నోడు ఏం చూపిస్తాడు? డబ్బు పవర్ చూపిస్తున్నాడు. ఎక్కడికి పోయినారండి వీళ్ళంతా? ఆ పవర్ చూపించిన ధనవంతుడు ఎక్కడ పోయినాడు? నరకానికి పోయాడు. చూపించాల్సింది నీ ఎమ్మెల్యే పవరు, నీ ఎంపీ పవర్ కాదు, దేవుని పవర్ చూపించు. ఈ లోకాన్నంతా కలిగించిన సృష్టికర్త యేసుక్రీస్తు వారు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. అలాంటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడండి? భూమి మీదకి వచ్చి చేపలు పట్టే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు తీసి పళ్ళెంలో పెట్టి నీళ్లు పోసి కడుగుతున్నాడండి. ఎంత ధనవంతుడైనా. ఆయన ధనవంతుడై ఉండియు ఇంకా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. అంటే దేవునితో సమానంగా ఉన్నాడు పరలోకంలో. కోట్లకు కాదు, ఈ 3 లోకాలకు అధిపతి అయిన తన కొడుకు అంత అధికారం ఇస్తే ఈ లోకానికి వచ్చి ఎట్టున్నాడండి? సామాన్యమైన మానవునిగా, ఒక సామాన్యం కంటే ఎంత దిగుస్తాయి ఉన్నాడండి. అదండి చూపించాల్సింది, అదండి కనపరచాల్సింది. దేవుని పిల్లలారా, ధనవంతుడు ఏం కనపరిచాడు? ఉన్న ఆయుష్కాలాన్ని దేనికి ఉపయోగించాడు? వాడు ఆయుష్కాలాన్ని దేనికి ఉపయోగించాడు? వాడు ధనం ద్వారా, వాడు హుందాతనాన్ని, వాడి యొక్క దర్బార్ను, ధనం ఉంది కదా, ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. అంటే పొరపాట్లు ఏమైపోయినాయి? అలవాట్లుగా మారిపోయాయి. చివరికి ఎక్కడికి పోయాడనా? నరకానికి వెళ్ళిపోయాడు. అవకాశం ఉందా బయటికి రావడానికి? సరిదిద్దుకోలేని పొరపాట్లు చేశాడు. సరిదిద్దుకోలేని పొరపాట్లు. సరిదిద్దుకోవాల్సింది భూమి మీద, నరకానికి పోయిన తర్వాత సరిదిద్దుకోవడం కాదు, చక్కగా కాలిపోవడం, చక్కగా పండ్లు కొరకడం, ఏడ్చడం. అక్కడ పండ్లు కొరుకుట ఏడుపు ఉండును. అక్కడ పండ్లు కొరుకుట ఏడుపు, ఇక్కడ అవకాశం, అక్కడ అగ్ని, ఇక్కడ అవకాశం. ఏం కావాలి నీకు? ఏం కావాలండి మనకు? అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. నాకు కూడా కొన్ని అలవాట్లు నేను విడిచిపెట్టుకుంటూ వస్తున్నాను. నాకు అర్థమైపోతుంది, నాకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆయుష్ అసలు మళ్ళీ పొద్దున్నే లేచి సూర్యుని చూస్తున్నానంటే అవకాశం రా బాబు, నేనేం సరి చేసుకోవాలా, నేనేం మాట్లాడాలి, ఈరోజు ఏం మాట్లాడాలా?
దేవుని మాట్లాడాలా, ఏదంటే అది మాట్లాడకూడదు. అంతే కదా మరి. భక్తిపరుడు ఏం మాట్లాడాలా? ఏదంటే అది మాట్లాడకూడదు. ఏదంటే అది మాట్లాడితే ఏమండి ఏమైపోతామో తెలుసా? భక్తిపరులు కాదంట. చూడండి, చివరిగా చూపించి ముగిస్తాను. చూడండి త్వరగా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 26. త్వరగా అమ్మా. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, అంటే నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల, అంటే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తిపరుణ్ణి అనుకుంటా ఉన్నామనుకో, వాని భక్తి వ్యర్థం. అంటే మనకు నోరు ఉంటుంది, మాటలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఏం చేయాలి? ఆ మాటలను తగ్గించుకుంటూ రావాలా. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలా. ఏం మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు. అంటే దీన్ని అలవాటు చేయాలి మనం. ఇది అలవాటు కాకపోతే ఏమైపోతుంది తెలుసా? పొరపాటే అలవాటు అయిపోతుంది. దానికి పర్యవసానం నరకం, దానికి ప్రతిఫలం పాతాళం. కాబట్టి మనము దేవునికి దగ్గర అవ్వడానికి మనం ఏమేమి అలవాట్లు చేసుకోవాలో వాటిని అలవాటు చేసుకోవాలి. అవకాశం ఉంది. ఇప్పుడు మనందరికి అవకాశం ఉంది. అవకాశం పోయేంత వరకు ఎదురు చూడొద్దండి ప్లీజ్. యూదా అలాంటి తప్పే చేశాడు. ధనానికి ఆశపడ్డాడు. ధనానికి ఆశపడి దేవుణ్ణి వదిలిపెట్టాడు. పడిపోయిన తర్వాత మరలా ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడండి దేవుడు? యూదా పడిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం లేదా? యేసు ప్రభును పట్టించిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఆయన మారడానికి అవకాశం ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారిని పట్టించిన తర్వాత కూడా యూదా మారడానికి ఏమండి అప్పుడే చంపేసి ఉంటే, యూదాను పట్టించినప్పుడు చంపేసి ఉంటే. కానీ ఎందుకు చంపలే? దేవుడు అవకాశం ఇచ్చాడు, అందుకు కావలసిన ఆయుష్ను ఇచ్చాడు. యూదా ఏం చేశాడండి? ఉపయోగించుకున్నాడా? ఉపయోగించుకోలేదమ్మా సుమతి, ఉపయోగించుకోలేదు. అవకాశం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చి అవకాశం ఇచ్చాడు. యూదా డబ్బుకు అమ్మాడు యేసుప్రభును. అమ్మేశాడు. వెంటనే చంపలా. చేసిన తప్పుకు శిక్ష వెంటనే వేయలేదు, కొద్ది రోజులు అవకాశం ఇచ్చాడు. అంటే చేసిన తప్పుకు దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఆ తప్పు చేయకపోతే అవకాశం ఉంటుంది, అంటే పరలోకం పోవడానికి. ఈ తప్పును మనం ఒప్పుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే అవకాశం ఇచ్చాడు, దానికి కావలసిన ఆయుష్ను ఇచ్చాడు. యూదా ఉపయోగించుకున్నాడా? ఉపయోగించుకోలేదు. ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అవకాశం మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం చెప్పాను కదా. అప్పుడు నువ్వు తెలుసుకోవడానికి కొంత అవకాశం ఇస్తాడు అతను. ఎవరికైనా ముగ్గురికి నువ్వు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. దానికి టైం 5 నిమిషాలు మాత్రమే, కరెక్ట్ అనుకుంటాను. 5 మినిట్స్ లేరా చంద్రుడు బాగా చూసేటట్టున్నాడు. 5 మినిట్స్ టైం, 5 నిమిషాల టైంలో నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో, తెలుసుకో, దీనికి ఆన్సర్ తెలుసుకొని చెప్పి అవకాశం ఇస్తాడు. అంటే ₹1,00,00,000 మిస్ కాకూడదు ఇతనికని అతను ఏం చేస్తాడు? కొన్ని అవకాశాలు ఇచ్చాడు. అలాగే దేవుడు కూడా పరలోకం మనకు మిస్ కాకూడదని అవకాశాలు ఇచ్చాడు. కనుక్కో, ఏమన్నా కనుక్కో. షడ్రకు ఫోన్ చేయి. షడ్రకు నేను చేసి కనుక్కోవాలన్నా? ఒక ఆయన మనకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మామూలు అహంకారం కాదు, గర్వం కాదు. వాడెంత, వాడి కథ ఎంత, సరేలే మా కథ ఎంత, మేమెంతలే, నువ్వు పెద్దోడివి. మరి తెలుసుకున్నావా? అవకాశం ఉంది, తెలుసుకోలేదు. షడ్రకు ఫోన్ చేసి కనుక్కో. 5 మినిట్స్ టైం ఉంది. లేదు సరే, ఇంకొకరికి సుందరరావు గారికి ఫోన్ చేసి కనుక్కో, ప్రసన్న బాబు గారికి ఫోన్ చేసి కనుక్కో. అవకాశం. నువ్వు పరలోకానికి ఎలా పోవాలో చెప్తారు వాళ్ళు. ఏం చెప్తావులే, ఏం పోతావులే, ఏం మాకు తెలియదే, మాకు లైవ్ లేదా,
ఇంక మనం ఏం చేయగలం? టైం అయిపోతూ ఉంది. నేను వాచ్ చూసుకుంటున్నాను, ఇంక 2 నిమిషాలు ముగించాలి, 3 నిమిషాలు ముగించాలి, నేను వాచ్ చూసుకుంటూ చెప్తాను, అంటే టైము అయిపోతుంది, ఆయుష్ కూడా అయిపోతూ ఉంది. యూదాకు టైం ఇచ్చాడు. యూదా ఏం చేసుకున్నాడు? టైంను ముగించుకున్నాడు. సమయమును పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు. అజ్ఞానం అంటే సమయం పోగొట్టేవాడు, వృధాగా తన బ్రతుకును ముందుకు కొనసాగించేవాడు. బైబిల్ దగ్గర మనకు చాలా సంవత్సరాలు వచ్చాయి కదా. బైబిల్ ఎంతవరకు ముగించేశారు చెప్పండి? బైబిల్ ఎంతవరకు చదివేశారు? ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతున్నారా? సరే, సాయంత్రం వదిలే, ఉదయం సరే, ఉదయం వదిలే, సాయంత్రం ఏదో ఒక టైంలో మేము బైబిల్ చదువుతున్నాం. ఎవరున్నారు చెప్పండి? ఇంకా ఈరోజే బైబిల్ అట్లా, ఈరోజే సంఖలో, మళ్ళా బొంగులు, గూట్లో, బీరువాలో ఎక్కడ ఉంటుంది ఇది. మళ్ళీ ఆదివారం ఎక్కడుంది బైబిల్? నా బైబిల్ కనపడలేదంటే, నీ పెట్టుకున్న నీకే తెలియలేదంటే అది ఎక్కడ పోయింది? ఎక్కడో పోయింది. గుడ్డలు చదువుతామే, ఆ పక్క వేసి ఉంటుంది. వాడు పిల్లోడు ఈడు ఇసిరేసి ఉంటాడు, ఈడు ఈ పక్క ఇసిరేసి ఉంటాడు. ఈయన పెట్టున్న చోటుకి 4-5 చోట్లకు మారిపోయి ఉంటుంది అది. పిల్లోళ్ళు తీసి ఏడికి చూసి పేజ్, నేను లూకాసు వార్త 16వ అధ్యాయం అంటే చినిగిపోయి ఉంటుంది. ఎందుకు? పిల్లోడు ఏం చేసి ఉంటాడు? ఇంట్లో చించి ఆడ పెట్టుంటాడు. 18 గడపలే, బంగారు కనపల్లా అంటావా? పేజీ కనపల్లా, అమ్మో అని ఏడ్చుంటావాడ, కన్నీళ్ళు కారిపోయింటే. ముక్కుపల్ల పోతే, ముక్కుపల్ల భలే ఇష్టంగా కొనుక్కునే నేను, ముక్కుపల్ల చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అమ్మది కనపల్లా. పేజీ పోయిందిరా బాబు. ఎప్పుడన్నా ఏడుపు చూసుంటారా? దేవుడా ఎంత ప్రేమ అండి దేవుడు అంటే. దేవుని పిల్లల అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఈరోజు నుంచి మనకు వాడుక కావాలి. ఏం కావాలా? వాడుక. సుమంత్ ఏం కావాలి ఈరోజు నుంచి మనకు? వాడుక. సుమంతులు మా పెద్దోడు కూడా, మనకు వాడుక ఏం కావాలి చెప్పండి బా, చెప్పండి అమ్మా. చర్చికి రావడం వాడుక. టైము 12కు 1 గంటకమ్మా. సమయానికి ఏం సీను? లేట్ ఏమి? ఏనైనా లేటు? వెయిటా? వచ్చినారు, ప్రయోజనం ఉండద్దు. సమయానికి రావడం నేర్చుకోండి. సరే, నెక్స్ట్ టైం ప్రాక్టీస్. ఒకసారి దెబ్బతిన్నారు, రెండోసారి టైంకి రావడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వాడుక చొప్పున ఏం చేయాలమ్మా అంటే, మనం చర్చికి రావాలి. వెరీ గుడ్ రవణ. బైబిల్ చదవాలి. నెక్స్ట్ వాక్యం వినాలి. ఆ విన్నది ఏం చేయాలి? సమాజ మందిరంలో జనం కనపడ్డగానే ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? చెప్పడం ప్రారంభించాడు. మీకు జనం కనపడితే ఏం చెప్పాలా? మీ బాధలన్నీ, మీ వదిన గురించి, మీ అక్క గురించి, మీ చెల్లెల గురించి, లేకపోతే మన వాటి గురించి, వీటి గురించే, వాక్యం గురించే వాక్యం చెప్పుకోండి. సరేనా? అంటే ఏమైపోవాలి? అవి వాడుకైపోవాలా. మనిషి కనపడగానే ఏమండి యేసుప్రభువుని నమ్ముకున్నారా అని తెలివిగా చెప్పడం, ఏదో ఒక విధంగా దేవుని గురించి చెప్పడం, చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఎన్నిసార్లు రోజుకు ప్రార్థన ఎన్నిసార్లు చేసుకుంటున్నాం? ఒకసారన్నా. ఎప్పుడు? అన్నం తినేటప్పుడా? బాగా తినాలి ప్రభువా, బాగా అరిగిపోవాలా. ప్రార్థన దేనికి? అన్నం తినేటప్పుడు కాదు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మోకాళ్ళు వంగి ప్రార్థన. మోకాళ్ళు వంగేటప్పుడే వంచండి. వంగలేనప్పుడు వంచాలని చూడొద్దండి. వంగేటప్పుడు వంచండి. కృతజ్ఞతలు తెలపడం, దేవుడు మనకి చేసిన మేళ్ళకు మోకాళ్ళు వంగి ప్రార్థన చేయడం ఒక అలవాట్లు అయిపోవాలి మనకు. పరలోకానికి వెళ్ళడానికి అలవాట్లు, పాతాళానికి వెళ్ళడానికి అలవాట్లు ఎందుకండి? ఆటోమేటిక్గా వెళ్తాం. పొరపాట్లు అలవాట్లు కాకుండా చూసుకుంటారని ఆశిస్తూ, దేవుని మాటలు చక్కగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, రొట్టె తీసుకుంటున్నాం కదా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఇంతకు మన అలవాట్లు ఎలా ఉన్నాయి? పరలోకానికి పోయేటివిగా ఉన్నాయా? పాతాళానికి పోయేటివిగా ఉన్నాయా?
రొట్టెలో చేయి వేసేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అందరూ కూడా పెద్దవాళ్ళైతే తలలు వంచండి, చిన్నవాళ్ళైతే అందరూ మోకాళ్ళు వేసి అవకాశం ఉన్న వాళ్ళనే చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరు మోకాళ్ళు వేసి రొట్టె అయిపోయేంత వరకు మనల్ని మనం పరీక్షించుకున్నాం. అందరూ కూడా తలలు వంచి ఒక నిమిషం మౌనముగా మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందని చెప్పి మనల్ని మనం పరీక్షించుకున్నాం. అందరూ తలలు వంచండి.